నా పేరు గుండ్ల ఆంజనేయులు గౌడు. నేను గట్కేసర్లో ఉంటాను. నేను ఓబీసీ మోర్చాలో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యత ఉంది. అదేవిధంగా టీఎస్ఆర్టీసీకి బీసీ సంఘాన్ని స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇవాళ మాకు ఇక్కడ గౌడ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మా గౌడ సోదరులకు అదేవిధంగా బీసీ సోదరులకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇవాళ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్న అన్ని 136 కులాల ప్రజలందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేయాలని చెప్పి ఎందుకంటే, బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేయాలంటే బీజేపీ ఒక సిద్ధాంతపరమైన పార్టీ. అయితే ఇవాళ వ్యక్తి ఆధారంగా నడిచే పార్టీలు ఉన్నాయి, కులం ఆధారంగా నడిచే పార్టీలు ఉన్నాయి, తర్వాత కుటుంబం ఆధారంగా నడిచే పార్టీలు ఉన్నాయి, వ్యక్తి వారసత్వం ఆధారంగా నడిచే పార్టీలు ఉన్నాయి, నియంతృత్వం ఆధారంగా నడిచే పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలలో బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరున్నా బానిసలుగా మాత్రమే పనిచేయాలి. ఏ రోజు అధ్యక్షులు గారు, ఏ రోజు సీఎం కాలేరు. కాబట్టి సిద్ధాంతపరమైన పార్టీలోనే ఉండాలని కోరుతున్నాం. అదేవిధంగా రాజకీయాలను ఎవరైతే వ్యాపారం చేస్తారో అక్కడ పనిచేసే ఏ బడుగు బలహీన వర్గాలైనా బ్రోకర్లుగా లేకపోతే ఏజెంట్గానే పనిచేస్తారు తప్ప వాళ్ళు ఎన్నడూ కూడా వాళ్ళకి ఆత్మగౌరవం లభించదు. బీసీ ఎస్సీ ఎస్టీలు ఆత్మగౌరవము, అభివృద్ధి, అదేవిధంగా సామాజిక గౌరవం కావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఏదైతే బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిండ్రో అదే సమానత్వము, సమన్యాయము, స్వేచ్ఛ, ఈ మూడు కూడా సిద్ధాంతపరమైన పార్టీలో ఉంటుంది. అదేవిధంగా సోదరభావం అనే ఒక 4వ అంశం ఉంది. కాబట్టి అది కేవలం సిద్ధాంతపరమైన పార్టీలో భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. కాబట్టి బడుగు బలహీన వర్గాలు మా గౌడ సోదరులందరినీ కోరుకునేది భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి ఈటెల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు మన గౌడ ఆత్మీయ సమ్మేళనానికి మేమందరం ఈ కార్యక్రమానికి వచ్చినాం. ఎందుకంటే ఈటెల రాజేందర్ అని అంటే ప్రతి ఒక్కరికి ఆయన చాలా ఇష్టమైన మనిషి. ఆయన ప్రతి ఒక్కరి మదిలో ఉన్న మనిషి. ఎందుకనంటే ఆయన ఒక తెలంగాణకే కాదు అన్ని ప్రాంతాలకు కూడా ఆయన ఒక నాయకుడు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఆయన కూడా ఒక ఓబీసీ మనిషి కాబట్టి ఆయన ప్రతి ఒక్కరి సాధక బాధకాలు తెలుసు. ఆయన ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిండు కాబట్టి ప్రతి ఒక్కరి సాధక బాధలు, వారి కష్టాలు ఏంది అనేది ఆయనకు తెలిసిన వ్యక్తి కాబట్టి మేము వీరవంకలో ఆయన దగ్గర హుజురాబాద్లో ఆయనకు 12 రోజులు మేము ప్రచారానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న చాలా గొప్ప వ్యక్తి అన్న, మాకు ఇప్పుడు కాదు, చిన్న వ్యక్తి కూడా ఇంట్లో ఏదైనా బాధ వచ్చింది, కష్టం వచ్చిందని అంటే స్పందిస్తాడన్న, వస్తాడు, మా కోసం ఆయనకు అండదండగా ఉంటాడు అన్న అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాకు చెప్పారు. మేము అక్కడికి వెళ్ళి ఆయన కోసం ప్రచార కార్యక్రమం చేశాము. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం ఒక కుటుంబ స్థాయి పార్టీలు, తర్వాత తండ్రి పోయిన తర్వాత కొడుకు పోయిన తర్వాత కూతురు, ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ అటువంటి పార్టీ కాదు. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం, మన దేశాన్ని రక్షించాలనే విధంతో ఈ పార్టీ ఒక 100 సంవత్సరాల నుంచి కంకణం కట్టుకొని ఈ పార్టీ ఆవిర్భావం చెందింది. కాబట్టి అటువంటి పార్టీలో ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మన ప్రపంచ స్థాయిగా ఈరోజు మోదీ గారు వచ్చిన తర్వాత మన దేశానికి గుర్తింపు వచ్చింది. ప్రతి ఒక్క రంగంలో కూడా ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ అంటేనే ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి, ప్రతి ఒక్కరు మేము ముందుంటామని చెప్పేసి ఏ వ్యక్తిని అడిగినా కానీ 100 మందిని అడిగితే ఒక 90 మంది మేము భారతీయ జనతా పార్టీకి వేస్తామని అంటారు. అప్కి బార్ 400 పార్ అన్నట్టుగా మోదీ గారు అన్నట్టుగా ఈసారి మాత్రం 400 ఓట్లు మనకు ఖాయమని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. ప్రజలందరూ కూడా ఏంటంటే ఈ కుటుంబ పరిపాలన మనకు వద్దు, మనకు ఒక మంచి పరిపాలన కావాలి. ఒక దైవాంశ సంభూతుడు మన మోదీ, ఆయన ఒక భగత్ సింగ్, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒక వివేకానంద రూపంలో వచ్చిన దైవాంశ సంభూతుడు, ఒక దేవుడు అని చెప్పేసి భావిస్తూ ప్రతి ఒక్కరు ఆయనను కోరుకుంటున్నారు. కాబట్టి మేము కూడా ఈటెల రాజేందర్ అన్నని కూడా మేము ఒక ఘనమైన మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి మన గౌడ సోదరులు, మన ఓబీసీ సోదరులు అందరూ కంకణం కట్టుకొని ఆయనను గెలిపిస్తాము, ఆయనని ఒక పెద్ద స్థానానికి తీసుకెళ్తామని చెప్పేసి కోరుకుంటున్నాం.